దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తను నా ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ 205. డోర్ తీయగానే కళ్యాణ్కి చెర్రీ బుడంకాయ్ ట్రేలో జ్యూస్ గ్లాస్తో కిందిగా కనిపిస్తుంటాడు. కొడుకును చూసి ఆశ్చర్యపోతూ, జ్యూస్ ఎవరికి నానా అని అడుగుతాడు. ఇవాళ మైతు మిస్ జ్యూస్ తాగలేదంట డాడ్. రాములమ్మ ఆంటీని అడిగితే చెప్పింది. అందుకే జ్యూస్ తీసుకొచ్చాను అని చెప్పి మైథిలి దగ్గరికి వెళ్ళి, తీసుకోండి మైతు మిస్ అంటూ వాడి చిట్టి చేతులతో ట్రేలో ఉన్న జ్యూస్ గ్లాస్ తీసి ఇవ్వబోయాడు. నువ్వేనా చెర్రీ ఈ జ్యూస్ తీసుకొచ్చింది అని అడుగుతుంది మైథిలి ఆశ్చర్యంతో వాడి చిట్టి చేతులోంచి గ్లాస్ అందుకొని. ముందు తాగండి అంటాడు. అని చెప్పి మైథిలి జ్యూస్ తాగుతుంటుంది. మైథిలి మీద చెర్రీ చూపిస్తున్న కేరింగ్ చూసి కళ్యాణ్ కూడా నవ్వుతూ సంతోషపడుతుంటాడు. మైథిలి జ్యూస్ మొత్తం తాగి ఖాళీ గ్లాస్ తిరిగి ట్రేలో పెట్టి, నా కోసం జ్యూస్ తెచ్చినందుకు థ్యాంక్ యూ చెర్రీ అని అంటుంది సంతోషపడుతూ. ఈ జ్యూస్ తెచ్చింది మీకోసం అనుకుంటున్నారా? అస్సలు కాదు అంటూ తన సంతోషం మీద నిప్పులు పోస్తాడు. ఆ నిప్పుల్లో తన సంతోషం మాయమై, ఏంటి జ్యూస్ నా కోసం కదా? నా కోసం కానప్పుడు మరి నాకెందుకు ఇచ్చావు అని అడుగుతుంది అర్థం కానట్టుగా చూస్తూ. జూనియర్ మెంటలోడు మైండ్లో ఏముందో సీనియర్ మెంటలోడు కనిపెట్టి, పాపం నువ్వు జ్యూస్ తెచ్చేసరికి మీ మైతు మిస్ చాలా హ్యాపీగా ఉందిరా, అప్పుడే తన హ్యాపీని పాడు చేస్తున్నావా అని అనుకుంటాడు. ఈ జ్యూస్ తెచ్చింది మీ బొజ్జులో ఉన్న నా చెల్లి కోసం అంటూ తీరికగా బాంబు పేల్చాడు బుడంకాయ్. ఓరి జూనియర్ మెంటలోడా అనుకుంది మైథిలి మనసులో బాధపడుతూ. చెర్రీ ఖాళీ గ్లాస్ తీసుకొని, ఇంకొకసారి మీరు జ్యూస్ మిస్ అయ్యి మా చెల్లికి ఆకలి కలిగిస్తే నేను ఊరుకోను అని లైట్ వార్నింగ్ ఇచ్చి, బాయ్ డాడ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అబ్బా, ఎందులోనూ తగ్గేది లేదు. చివరికి నాకు వార్నింగ్ ఇవ్వడంలో కూడా తండ్రిని మించిన తనయుడు అని అనుకుంటుంది మైథిలి. కళ్యాణ్ నవ్వుతూ తన దగ్గరికి వచ్చి, ఎవరి కోసమైతే ఏంటి, చెర్రీ తీసుకొచ్చిన జ్యూస్ నువ్వు తాగావు కదా, దానికి తృప్తిపడు అంటాడు. అంతేలే, అలా తృప్తిపడక ఇంకేం చేస్తాను అంటుంది కాస్త బాధతో. తన బాధను అర్థం చేసుకొని తన్ని దగ్గరికి తీసుకొని, మన కూతురు భూమి మీదకి వచ్చేసరికి చెర్రీ పూర్తిగా మారిపోతాడు లేనిమి అంటూ నచ్చ చెప్పి తన నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. అదే సమయంలో పరశురాం మందు తాగుతూ కళ్యాణ్ మీద ఉన్న ద్వేషమంతా ఎదురుగా కూర్చున్న ఈశ్వర్కి చెప్పుకుంటూ ఉంటాడు. ఈశ్వర్ పరశురాం చెప్పేది విని గ్లాసుల మీద గ్లాసులు పీకుతూ, సో ఆ సూర్య క్రాంతిని పెళ్లి చేసుకోవడం వల్ల మీ అమ్మాయి పూర్తిగా సఫర్ అయిందన్నమాట. పాపం మీ అమ్మాయి గురించి వింటుంటే నాకే జాలిగా ఉంది సార్. ఇంకా తనకెలా ఉండాలి అంటాడు. ఇవాళ నా కూతురు ఇంతగా ఆ సూర్య కోసం తల్లడిల్లిపోతుందంటే దానికి ముమ్మాటికి కారణం ఆ కళ్యాణ్. నువ్వు ఏం చేస్తావో తెలీదు. ఆ కళ్యాణ్ పత్రం నాకు కావాలి. ఆ కళ్యాణ్ నడి రోడ్డు మీద పడాలి. అది నేను చూడాలి ఈశ్వర్ అంటాడు కోపంగా. మీరు ఒకటి మర్చిపోయారేమో, ఆల్రెడీ ఆ మైథిలి కారణంగా ఒకప్పుడు కళ్యాణ్ నడి రోడ్డు మీద పడి మళ్ళీ ఐశ్వర్య నిలయంలో నిలదొక్కున్నాడు అని గుర్తు చేస్తాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? కళ్యాణ్ పతనాన్ని మనం చూడలేమా అని అడుగుతాడు పరశురాం. చూడలేమని నేను చెప్పను. కళ్యాణ్ మీద మీరెంత పగ ప్రతీకారంతో ఉన్నారో, ఆ కళ్యాణ్ నా తండ్రిని చంపి ఆ ఆస్తులు మాకు చెందనివ్వకుండా చేసినందుకు నేను కూడా అంతే పగ ప్రతీకారంతో ఉన్నాను. కానీ ఆ పగ ప్రతీకారం తీర్చుకోవడానికి సమయం కోసం చూస్తున్నాను. అటెండర్ పోస్ట్ ఇచ్చినా కూడా తల దించుకొని ఎందుకు చేస్తున్నాను తెలుసా? ఆ కళ్యాణ్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడం కోసమే అంటాడు. ఈశ్వర్ కూడా
ప్రతీకారంతో మాట్లాడుతూ. ఆ పని ఏదో తొందరగా చెయ్యి అంటాడు పరశురాం. ప్రతిదానికి తొందర పనికిరాదు. మనకి అనుకూల సమయం కావాలి. దానికోసం వేచి చూస్తున్నాను. త్వరలోనే ఆ టైం వస్తుంది. కళ్యాణ్‌ని నడి రోడ్డు మీదకి తెస్తాను చూడండి అంటూ ఈశ్వర్ ప్రగల్భాలు పలుకుతుంటాడు. ఎస్, కళ్యాణ పతనం కోసం నేను ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను అంటాడు పరశురాం. ఉదయం 6 అవుతుండగా సూర్య మేలుకొని లేచి కూర్చొని ఒళ్ళు విరుచుకుంటూ బెడ్ దిగుతాడు. వెంటిలేషన్ కోసం విండో దగ్గరికి వెళ్ళి బయట వైపుగా ఉన్న విండో ఓపెన్ చేయగానే ఆరు బయట కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి కళ్ళు రెప్పలు వేయటం మర్చిపోతాడు. క్రాంతి తలారా స్నానం చేసి తడి జుట్టుకు టవల్ కట్టుకొని మధ్యతరగతి ఇల్లాలుగా ఒక సింపుల్ శారీ ధరించి తులసి కోటకు పూజ చేస్తూ కనిపిస్తుంటుంది. తనని అలా చూసి సంతోషపడుతూ, క్రాంతి ఎవరికో భార్య అవుతుందని బాధపడ్డ నేను, నా కథ మలుపు తిరుగుతూ క్రాంతి నా భార్యగా నా ఇంట్లో అడుగుపెట్టింది. అసలు ఇప్పటికీ క్రాంతి నా ఇంట్లో ఇలా కనిపిస్తుంటే ఇది కళా నిజమా అన్నట్టుగా ఉంది అని అనుకొని తులసికోట చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న క్రాంతిని చూస్తూ ఉండిపోతాడు. కొద్దిసేపటికి క్రాంతి పూజ ముగించుకొని లోపలికి వస్తుంటే సూర్య నవ్వుతూ రూమ్ నుంచి బయటికి వచ్చి క్రాంతికి ఎదురు వెళ్తాడు. క్రాంతి జుట్టుకి కట్టిన టవల్ విప్పుతూ ఎదురుగా వచ్చిన సూర్యాని చూస్తుంది. సూర్య చిన్నగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ క్రాంతి అంటాడు. క్రాంతి కోపంగా చూస్తూ ఎలాంటి రెస్పాండ్ లేకుండా కిచెన్లోకి వెళ్తుంది. చిన్న చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అని చెప్పి ఉంటే ఈ రోజంతా నేను ఎనర్జిటిక్గా ఉండేవాణ్ణి కదా అని అనుకొని తను మాట్లాడకపోయేసరికి నీరసిస్తూ లోపలికి వెళ్ళిపోయి టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. క్రాంతి కాఫీ కలుపుతూ జెస్సీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో సూర్యని చూసిన మొదలు అతను పెట్టిన టార్చర్, జెస్సీ సూర్యల పడక సీన్, లాఠీలతో కొట్టించడం అంతా గుర్తుకొచ్చేసరికి తన మొహమంతా కోపంతో ఎర్రగా మారిపోయి కనిపిస్తుంటుంది. సూర్య వాష్రూమ్ నుంచి వచ్చి ఫ్రెషప్ అయ్యి డ్రైవర్ యూనిఫామ్ షర్ట్ వేసుకుని బయటకొస్తాడు. క్రాంతి 2 కాఫీ కప్పులతో కిచెన్లో నుంచి బయటకొస్తుంటుంది. దగ్గరికి వచ్చి కాఫీ ఇస్తుందేమోనని సూర్య వెయిట్ చేస్తుంటే క్రాంతి సూర్య కోసమని కాఫీ కప్పు అక్కడ ఉన్న డైనింగ్ టేబుల్ మీద పెట్టి తన కప్పు తను పట్టుకొని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ కూడా సూర్యకి నిరాశ ఎదురయ్యేసరికి బాధపడుతూ టేబుల్ దగ్గరికి వచ్చి క్రాంతి పెట్టిన కాఫీ కప్ అందుకొని సిప్ చేసి సూపర్, మొదటిసారి నా భార్య చేతి కాఫీ తాగుతున్నాను అని ఫీల్ అవుతూ కూర్చొని కాఫీ టేస్ట్ చేసి బయటకు వచ్చి ఆటో తీస్తుంటాడు. క్రాంతి కూడా కాఫీ తాగి కప్పు పక్కకు పెడుతుండగా ఆటో స్టార్ట్ అయిన సౌండ్ వినిపించి విండో నుండి బయటకు చూస్తుంటుంది. అప్పటికే సూర్య ఆటో స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. సూర్య వెళ్ళిన మరో 2 నిమిషాలకి సంజయ్ కూడా చేతిలో ఒక క్యారియర్ బ్యాగుతో బయటకు వచ్చి తన ఆటో స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. క్రాంతి అదంతా చూస్తూ ఆలోచనలో ఉండగానే పైనుంచి సంగీత కిందికొచ్చి అమ్మ క్రాంతి అంటూ పిలుస్తుంటుంది. క్రాంతి బయటకొచ్చి ఏంటక్కా అని అడుగుతుంది. నేను మార్కెట్కి వెళ్తున్నానమ్మా, నీకేమైనా కూరగాయలు కావాలా అని అడుగుతుంది. ప్రస్తుతానికి ఇంట్లో కొన్ని కూరగాయలు ఉన్నాయక్క, ఇప్పుడు అవసరం లేదులే అని చెప్తుంది. సరేనమ్మా, ఏదైనా అవసరం ఉంటే మాత్రం చెప్పు. మా పిల్లలు పైన నిద్రపోతూనే ఉన్నారు. వాళ్ళు లేచి వచ్చేసరికి కూరగాయలు తీసుకుని వస్తుంటాను. కాస్త పిల్లలు కిందికి దిగి రోడ్డు మీదకి వెళ్లకుండా చూస్తూ ఉండమ్మా అని చెప్పి సంగీత వెళ్ళబోతుంటే అక్క అంటూ క్రాంతి తనని పిలుస్తుంది. సంగీత వెనక్కి తిరిగి ఏంటమ్మా అని అనగానే మీ సంజయ్ గారు సూర్య అప్పుడే ఆటో తీసుకుని వెళ్ళిపోయారేంటి అంటే సూర్య టిఫిన్ కూడా చేయకుండా ఒక కాఫీతోనే వెళ్ళాడు. మళ్ళీ సూర్య టిఫిన్ టైంకి వస్తాడా అని అడుగుతుంది. అయ్యో, వాళ్ళు ఆటో డ్యూటీ ఎక్కితే వాళ్ళు ఎప్పుడు వస్తారు అనేది ఇక వాళ్ళకే తెలియదమ్మా. అటు ఇటుగా అర్ధరాత్రి అయితే గాని ఇంటికి రారు.
ఒకవేళ ఇటువైపు ప్యాసింజర్లు ఎవరైనా కనిపిస్తే వాళ్ళని తీసుకొని రావడం తప్ప దాదాపు రాత్రి వరకు ఇక ఇంటికి రారమ్మా అని చెప్తుంది. అవునా? మరి వీళ్ళు టైంకి ఇంటికి రాకపోతే టిఫిన్, భోజనం ఎక్కడ చేస్తారు అని అడుగుతుంది. సంజయ్‌కి టిఫిన్, భోజనం రెండూ కూడా క్యారేజ్ చేసి పంపిస్తాను. టిఫిన్ చేసి వెళ్ళొచ్చు కదా అంటే, ఉదయం టైంలోనే ప్యాసింజర్లు ఎక్కువ దొరుకుతారు. కుదిరినప్పుడు టిఫిన్ చేస్తాను అని చెప్పి సంజయ్ టిఫిన్ కూడా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతాడు క్రాంతి. కుదిరినప్పుడు బయటే ఆటోలో కూర్చొని టిఫిన్ చేస్తాడు. ఇక సూర్య అయితే టిఫిన్, లంచ్ బయటే హోటల్లో చేస్తాడు. ఒక డిన్నర్ మాత్రం నైట్ ఇంటికొచ్చి వండుకొని తింటాడమ్మా అంటుంది. అంటే సూర్య ఇక నైట్ వరకు ఇంటికి రాడా అని అడుగుతుంది. రాడమ్మా. అసలే ఆటో వాళ్ళ బతుకులు అంతంత మాత్రం. ఇక ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వస్తే వాళ్ళకి బేరాలు ఎలా సాగుతాయి అని అంటుంది కాస్త బాధపడుతూ. సూర్య ఆఫీసులో డిగ్నిటీగా బాధ్యతలు నిర్వర్తించడం క్రాంతి గుర్తు చేసుకుంటూ ఉంటే, సరేనమ్మా నేను మార్కెట్కి వెళ్ళొస్తాను అని చెప్పి సంగీత వెళ్ళిపోతుంది. క్రాంతి వచ్చి కూర్చొని చదువు పెట్టుకొని అసలు సూర్య ఇలా ఆటో వృత్తిలోకి ఎందుకొచ్చి ఉంటాడు అని అనుకుంటుంది. ఇక సూర్య ఆటోలో ఒక ప్యాసింజర్ని ఎక్కించుకొని వెళ్తూ, ఇన్ని రోజులంటే నేను ఒంటరివాణ్ణి కాబట్టి ఏదో జీవితాన్ని వెళ్ళ తీసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు నాకు తోడుగా క్రాంతి కూడా నా దగ్గర ఉంది. పైగా క్రాంతి ధనవంతులింట పుట్టిన అమ్మాయి. నా కోసం కొన్నాళ్ళు పేదరికం అనుభవించి నేను పెట్టిన టార్చర్ని భరిస్తూ నా దగ్గర చేతులు కట్టుకుని ఉద్యోగం చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నాతో ఉన్నందుకు తను కష్టాలు అనుభవించాలా అని క్రాంతి ఆలోచనతోనే డ్యూటీ చేస్తుంటాడు. మైథిలి ఆఫీస్కి రెడీ అవుతుంటే, ఈ పాలు తాగండమ్మా అంటూ రాములమ్మ పాల గ్లాస్తో అక్కడికొచ్చి పాలు అక్కడ పెట్టి వెళ్తుంది. ఆల్రెడీ ఆఫీస్కి రెడీ అయిపోయిన కళ్యాణ్ ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ లోపలికొచ్చి అద్దంలో నుంచి బేబీ బంపుతో కనిపిస్తున్న తను చూసి, ఆఫీస్కి రావద్దు అంటే వినవు కదా ఎన్మి, ఇప్పటినుంచే నువ్వు రెస్ట్లో ఉంటే మంచిది కదా అంటాడు. నువ్వు లేకుండా ఇంట్లో ఉండాలంటే బోరుగా ఫీల్ అవుతున్నాను కళ్యాణ్. ప్లీజ్ నన్ను ఆఫీస్కి రావద్దని చెప్పొద్దు అంటుంది హెయిర్ దువ్వుకుంటూ. ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళినా కూడా నాకు బయట వర్క్స్ ఉన్నాయనిమి, ఆఫీసులో ఉండటం తక్కువ అంటాడు. నువ్వు లేనప్పుడు నేను ఖచ్చితంగా ఆఫీసులో ఉండటం ఇంకా బెటర్ కదా మరి అంటూ రెడీ అయిపోతుంది. అక్కడ పెట్టిన పాల గ్లాస్ తీసుకుని తనకి అందిస్తూ, నేను ఏది చెప్పినా నువ్వు దానికి అనుకూలంగా మార్చుకోవటం నీకు మామూలు. కానీ ఇవాళ డాక్టర్ చెకప్ ఉంది కదా, సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ డాక్టర్ దగ్గరికి వెళ్దాము. ఆల్రెడీ రిపోర్ట్స్ కార్లో పెట్టాను అంటాడు. ఓకే, ఇంతకీ చెర్రీ స్కూల్కి వెళ్ళాడా అని అడుగుతుంది. వాళ్ళ అర్జున్ మామ అన్విని తీసుకెళ్తూ మన చెర్రీని కూడా తీసుకువెళ్ళాడు అని చెప్తాడు. అలాగా అని పాలు తాగటం పూర్తి చేసి, ఇక వెళ్దామా ఆఫీస్కి అంటుంది. పద అని ఇద్దరు వెళ్తూ కిందికొచ్చి, చూడు ఎనిమి, ఇంకొక 10 డేస్ మాత్రమే నువ్వు ఆఫీస్కి వచ్చేది. ఈ 10 డేస్ తర్వాత ఇక నువ్వు పూర్తిగా రెస్ట్లో ఉండాలి. ఇక నా మాట వినకపోతే ఊరుకోను అంటూ తనతో కలిసి బయటికి వెళ్తుంటాడు. సరేలే కళ్యాణ్, ఈసారి నీ మాట వింటాన్లే అంటూ మైథిలి కళ్యాణ్తో వెళ్తుంటుంది. వాళ్ళిద్దరిని చూసి రాములమ్మ సంతోషపడుతూ పైన ఉన్న మైథిలి పేరెంట్స్తో పాటు అన్నసూరిమ గారి ఫోటో చూస్తూ, మీరు ఉండి ఉంటే చిలక గోరింకలాగా ఉన్న మీ మనవణ్ణి మనవరాల్ని చూసి సంతోషపడేవారు అని అనుకుంది బాధపడుతూ. కొద్దిసేపటికి కళ్యాణ్ మైథిలితో కలిసి ఆఫీస్ ముందు కార్ దిగగానే, గుడ్ మార్నింగ్ సార్ అంటూ, గుడ్ మార్నింగ్ మేడం అంటూ అటెండర్ యూనిఫామ్లో ఉన్న ఈశ్వర్ వినయం నటిస్తూ ఎదురు వచ్చి కళ్యాణ్ చేతిలో ఉన్న ఆఫీస్ బ్యాగ్ అందుకుంటాడు. వాడి వినయాన్ని కోపంగా చూస్తూ కళ్యాణ్ ముందుకు వెళ్తుంటే, అటెండర్ డ్యూటీ చేస్తున్న వాళ్ళ అన్నని కాస్త బాధగా చూస్తూ గుడ్ మార్నింగ్ అని చెప్పి కళ్యాణ్ వెంట వెళ్తుంటుంది మైథిలి. ఈశ్వర్ క్యాబిన్లోకి వచ్చి ఆఫీస్ బ్యాగ్ టేబుల్ మీద పెట్టి చేతులు కట్టుకుని పక్కకు నిలబడి ఉండగా కళ్యాణ్ మైథిలి క్యాబిన్లోకి చేరుకుంటారు.
గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అంటూ భాను లోపలికొస్తుంది. గుడ్ మార్నింగ్ భాను అంటూ ఇద్దరు నవ్వుతూ చెప్పారు. కళ్యాణ్ చైర్ పక్కన మైథిలి కూడా కూర్చొని కూర్చో భాను అంటుంది. థ్యాంక్ యూ అని చెప్పి భాను కూర్చుంటుంది. ఈశ్వర్ అక్కడున్న ఫ్లాస్కులో కాఫీ ఉంటే ముగ్గురికి కప్పులో కాఫీ పోస్తూ కన్నింగ్ లుక్స్తో వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ట్యాక్స్ కట్టాల్సిన అమౌంట్ టాలీ చేసి మీకు డీటెయిల్స్ మెయిల్ పంపించాను సార్, ఒకసారి చెక్ చేసుకోండి అంటుంది భాను. ఆల్రెడీ చెక్ చేశాను భాను, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అన్నట్టు ఎన్మి ట్యాక్స్ కట్టాల్సిన 2 కోర్స్ని నీ అకౌంట్లోకి సెండ్ చేశాను. ఈరోజు ఆ అమౌంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సెండ్ చేయి అంటాడు. ఓకే కళ్యాణ్ అంటుంది మైథిలి. ఆ మాటలు ఈశ్వర్ వింటూ వీళ్ళ పతనానికి ఇదే మంచి అవకాశం అని అనుకొని వాళ్ళ ముగ్గురికి కాఫీ అందిస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈశ్వర్ ఇప్పుడు ఎలాంటి ప్లాన్స్ వేస్తాడు? ఆ ప్లాన్స్ వల్ల కళ్యాణ్కి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా? సూర్య గురించి క్రాంతి అర్థం చేసుకుంటుందా? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.